నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుంది, సినిమా చూసి ఎప్పుడెప్పుడు ఆనందంలో తేలిపోవాలని. నేను పవన్ కళ్యాణ్ గారికి నేను పెద్ద ఫ్యాన్. నేను పుట్టిందే ఎక్కడ పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లు అంటారు అందరూ. కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఖచ్చితంగా వస్తుంది, ఇండస్ట్రీ ఇటు కొట్టేస్తుంది, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. పైగా సాంగ్స్ అబ్బా ఎంత బాగున్నాయి సాంగ్లు. ఎంత దేక్లేంగే సాలా దేక్ డ్యాన్స్ వచ్చేస్తుంది, దేక్లేంగే సాలా చూసి నాంలెచ్చి అలా డ్యాన్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఈరోజు నేను డ్యాన్స్ చేస్తున్నానా, డైలాగ్ చెప్తున్నానా, నేను ఈరోజు యాక్టింగ్ చేస్తున్నానా, నేను ఈరోజు రొమాంటిక్ సీన్లు చేస్తున్నానా, కారణం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయ్యా. కాబట్టి ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ ఇటు కొడుతుంది. ఈ సినిమా నాకు తెలిసి మరీ ఎక్కువ చెప్పడం రాంగ్. అది 1000 కోట్లు అయితే టార్గెట్ పక్క 1000 కోట్లు పక్క రాదా? 1000 కోట్లు కూడా రాదా? ఏంది పోయా ఇది, ఏంది పోయా అన్యాయం పోయా. అవును, పెద్ద సినిమా కూడా బాగా ఆడుతుంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు అన్నారు మార్చి 26 అన్నారు, ఎవరు అన్నారు. కాబట్టి పెద్ద సినిమా మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్లోనే ఒక నెల గ్యాప్లు. కాబట్టి ఈ సినిమా బాగా ఆడుతుంది, ఆ సినిమా బాగా ఆడుతుంది. ఆ సినిమా కూడా ఒక 2000 కోట్లు టార్గెట్ అయింది. అంటే హరిహర వీరమల్ల అంతగా ఏం ఆడలేదు కదా ఇప్పుడు. అవును, అదే అయితే పబ్లిక్ చాలా పెట్టుకున్నారు ఫ్యాన్స్ గాని. అదే సో ఇది కూడా దీని మీద కూడా ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అదే ఖచ్చితంగా అదే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓజీ సినిమా కూడా 500 కోట్ల వరకు కొట్టింది అది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అంత డబల్ గబ్బర్ సింగ్ ఎక్కనమాట. ఇట్లా పట్టుకునే మెడకాయ కింద చేయగానే పోతుందండి చాలు. ఇంకా ఖచ్చితంగా 1000 కోట్లు పక్కా అంతే. అది ఏందో అర్థం కాదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా చూసినప్పటి నుంచి నాకు కూడా ఏదైనా కోపం వచ్చింది ఇట్లా చేయి ఇక్కడ పోతుంది మెల్లగా. ఇక్కడ నాకేందంటే నాకు ఏదన్నా కోపం వచ్చిందంటే కళ్ళు ఎర్రగా అయిపోతాయి. తర్వాత ఈ చెయ్యి మెల్లగా ఇక్కడ పోద్ది అనమాట. ఈ చెయ్యి మెల్లగా ఇక్కడికి పోద్ది. ఇదంతా ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ స్టైల్ అనమాట ఇది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమా లెక్కే ఆడుతుంది, అంతకు మించి ఆడుతుంది, పక్క దేశంలో ఆడుతుంది, పక్క రాష్ట్రంలో. అవును, ఆర్ఆఫ్ వస్తుంది. అబ్బా ఆ పాట అయితే పడిపోయామంతే, చూసి జనాలు పడిపోతున్నారు అంతే. కాబట్టి ఖచ్చితంగా అన్ని సినిమాలు ప్రతి సినిమా బాగా ఆడుతుంది. మెగా ఫ్యామిలీ అంటేనే వాళ్ళు దేవుళ్ళు. మంచితనంలో కానీ సినిమాల పట్ల కానీ ఏముంటాయో వాళ్ళ సినిమాలన్నీ అసలు చూసే కొద్దీ చూడాలా అనిపిస్తూనే ఉంటుందంటే అసలు బోరే కొట్టదు. ఇప్పుడు హరిహర వీరమల్ కానీ ఓజీ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు అన్నీ బాగా ఆడతాయి. హరిహర వీరమల్ సినిమా ఒక 15 సార్లు 20 సార్లు చూసా నేను థియేటర్లోనే ఒక 10 సార్లు చూసా నేను. ఓజీ కూడా అంతే చూసా నేను. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్పెషల్ షో వేయాలి, టికెట్ 5000 అన్న పర్లే, మేము చూస్తాం. కొని 5 చూస్తాం, 5000 అన్న పర్లేదు అంటున్నా. 1000 రూపాయలు ఓడివాడు అన్నాడు, ఏమన్నా టికెట్ తగ్గించేసిండి 50 రూపాయలకి 100 రూపాయలకి. ఏంది పోయేది అన్యాయం పోయా. 100 రూపాయలు 50 రూపాయలు పెడితే ఇంకా సినిమా వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళు ఆ సినిమా చూసి తీసిన వాళ్ళు ఎలా బతకాలి? మీకు అర్థం కావట్లే. ఆ సినిమా డైరెక్టరు కష్టం, హీరో కష్టం, సినిమా టెక్నీషియన్ కష్టం. అంటే ఇదే మార్చుకోవాలి, ఇదే మారాలి. అంటే తెలుగు సినిమా ఫీల్డ్ మారుతుంది, ఆ పక్క దేశంలో హాలీవుడ్ దాంతో పోటీ పడుతుంది. దీన్ని మనం గర్వపడాలి. అంతేగాని మీరు ఏంటండి మాట్లాడడం. అన్ని మారుతున్నాయి, టికెట్ రేట్లు పెరుగుతున్నాయి, మరి సామాన్యుడి జీతం పెరగట్లేదు కదా. అంతే పెరుగుతుంది, ఎందుకు పెరగట్లేదు అంటే ఒకప్పట్లో ఏముంది అప్పుడు ఏం చేయాలంటే టెక్నిక్ చెప్తా. మొదట ఒక 10 రోజుల దాకా మీరు థియేటర్లకే పోకండి, 10 రోజుల దాకా పోకండి. చెప్పి ఫస్ట్ ఇదే కదా, ఇదే ఇక్కడ వచ్చింది. మళ్ళీ అభిమానులందరూ ఏం చేయాలంటే, అభిమానులు కూడా ఉన్నోడు లేనోడు ఇద్దరు అన్నమాట ఉండేది. అవును కదా. ఇప్పుడు ఫ్యాన్ అయినా మాత్రాన ఇప్పుడు నేను ఫ్యాన్స్ అనుకో ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాను, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకో. మన ఇద్దరం అదే బంధువులు అవడం, ఒకరింట్లో ఒకరిని పెళ్ళిళ్ళు చేసుకోవడం అవదు. అవును కదా. కాదు, మీరు నేనైనా కూడా ఇప్పుడు మీరు నేనైనా కాదన్నమాట. ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాను కూడా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నా కాదు. అది
అదేవిధంగా అభిమానులు కూడా అంతే. అభిమానులు కూడా ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు నాలాగా. కాబట్టి మన లేని వాళ్ళందరూ ఒక 10-15 రోజులు పోకండి, ఒక 10-15 రోజులు పోకండి, తర్వాత పోండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సినిమా రిలీజ్ అయిన ఒక 10 రోజుల దాకా పరిస్థితి భవనాలు పోవాలి, మీరంటోళ్ళు పోవాలి, మీరంటోళ్ళు థియేటర్ పోండి, 10,000 కొనండి, టికెట్ కొనండి. 10 రోజుల తర్వాత వెళ్తే ఆ. బొమ్మ హిట్ అంటారా ఫట్ అంటారా? ఇదే మరి స్తోమం లేదు కదా మనకు. ఇప్పుడు నేను మాలంటి వాళ్ళకి మీరు పోతారు కరెక్టే, మేము ఎలా పోవాలి? మాకు ఏంటంటే ఒక 50 రూపాయలు 30 రూపాయలు అంటే 5,000 అన్నా సరే నేను చూస్తాను. దేనికంటే అభిమానంతో అన్నా చూస్తాను లేని తర్వాత ఇప్పుడు ఆలోచించాను, మీరు అడగని కరెక్టే కదని. నేను 5,000 తేలాను కదండి, అడుగు చెప్తాడు. కాబట్టి నేను 5,000 తేలేను, ఎందుకు అబద్ధం చెప్పాలి? నాకేందంటే ఒక 50 రూపాయలు 30 రూపాయలు టికెట్ పెడితే హ్యాపీ నాకు. మీరంటే వాళ్ళు పోండి, లేకపోతే మీరు మేము కలిసి పోవాలని చెప్పు, మన ఇద్దరం బంధువులు అవుదాం. కాదంటావు చూడండి అన్యాయం, చూడండి ఏమంటుంది. ఫైనల్గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి 1000 కోట్ల కలెక్షన్ దాటిపోద్ది. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ నేను చెప్పేది ఒకటి అన్న, సినిమాను చూడండి, ఆదరించండి. ఒకవేళ నాలాగా పేదోళ్ళు ఎవరు ఉంటే టికెట్ కొనలేని పరిస్థితులు ఉంటే ఒక 10-15 రోజుల తర్వాత పోండి. 50 రూపాయల టికెట్లు 100 రూపాయల టికెట్లు ఉంటాయి, ఆ థియేటర్లోకే పోండి, చూడండి. ఎందుకంటే మా వాళ్ళకి చెప్పేది నేను, నా వాళ్ళకి, మా పేదవాళ్ళందరూ చెప్తున్నా, మీరు పోండి, 5,000-10,000 పోండి, మీరు పోండి. నమస్తే అండి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నిజంగా అసలు 2 సాంగ్స్ వచ్చినాయి. మన లాస్ట్ టైం దేఖ్లేంగే సాలా సాంగ్ అయితే హైలైట్, ఇప్పుడు మళ్ళీ ఇంకో సాంగ్ వచ్చింది. కానీ 2 సాంగ్స్ మాత్రం హైలైట్, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనకి ఏప్రిల్ 30కి రిలీజ్ మార్చ్ 26కి రిలీజ్ కాబోతుంది మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. కానీ తొందరలో రాబోతుంది కాబట్టి ఇప్పుడు లాస్ట్ టైం ఓజీ సినిమా, హరిహర వీరమల్లు సినిమాలు ఆల్రెడీ ఇట్టు కొట్టాయి. కానీ ఓజీ సినిమా మాత్రం బ్రేక్లు తిగరాసింది. కానీ ఈ సినిమా కూడా ఒక హై లెవెల్ ఎక్స్ప్రెషన్ ఉంది. నేను తెలిసి ఓజీ సినిమా కంటే ఇంకా బెస్ట్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు మీరు ఎలా ఉంటుందని మీరు కూడా అనుకోండి. కానీ నేనైతే 2 సాంగ్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి. ఇందులో శ్రీలీల గారు నటిస్తున్నారు కాబట్టి అసలు సినిమా కూడా ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఈ సినిమాతో మన శ్రీలీల గారు ఖచ్చితంగా ఇట్టు కొడతారు అనుకుంటున్నాను. ఇప్పుడు శ్రీలీల గారు చాలా మూవీస్లో చేశారు, కానీ ఎన్ని సినిమాలు చేసినా కూడా చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ మరి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ఒక లెవెల్లో ఉంటుందని చెప్పేసి మా అంచనాలు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. మరి సెకండ్ సాంగ్ ఆర్ ఆఫ్ ఉస్తాద్ కూడా రిలీజ్ అయింది, సో అది ఎలా అనిపించింది మీకు? అది కూడా చాలా బాగుందండి. ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ అన్ని చాలా బాగున్నాయి. కానీ నాకైతే దీనికంటే మనకు దేఖ్లేంగే సాలా సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు పవన్ కళ్యాణ్ గారి లుక్ మాత్రం అయితే ఒక వేరే లెవెల్ ఉంది. అసలు ఆయన లుకింగ్ కానీ ఆయన నిజంగా ఒక యంగ్ ఒక హీరో లాగా అనిపించాడు నాకైతే. అతను ఎలా మెయింటైన్ చేస్తున్నారో మరి, ఆ స్టైలు, ఆ డ్రెస్సింగ్, ఆ స్పెట్స్ పెట్టుకుని డాన్స్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. అంటే మనం చూసుకున్నట్టయితే హరిహర వీరమల్లు మీద చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకున్నారు, కానీ అదంతా హిట్ అవ్వలేదు. సో ఇది కూడా దీని మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటారు. మరి అంతలా హిట్ అవుతుంది అంటారా? మరి 100% అవుతుందండి. ఎందుకంటే హరిహర వీరమల్లో కొంచెం లాస్ట్ చాలా వరకు అయితే మొత్తం డూపే చేశారు కాబట్టి అదొక రియాలిటీ కనిపించింది. ఏంటంటే అదొక ఎడిటింగ్ అనేది, ఒక గ్రాఫిక్స్ కూడా అంత పెట్టలేదు, అది పోలేదు. కానీ ఓజీ సినిమా మ్యూజిక్ తోటి, తమన్ గారి మ్యూజిక్ తోటి ఓజీ సినిమా అనేది ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. నిజంగా చాలా బాగుంది. అసలు ఓజీ సినిమా లాగా ఇది కూడా ఉంటుందని చెప్పేసి మా అంచనాల్లో ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు వచ్చే మూవీస్లో, మార్చిలో ఉండే మూవీలలో బెస్ట్ మూవీ ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే పెద్ది కూడా రాబోతుంది, సో ఈ రెండింటికి గట్టి పోటీ అంటారా? మరి పెద్ద అనేది ఒక 1 వీక్ గ్యాప్ ఉంది, అంటే 26th అంటే 4 days. కానీ పెద్ద సినిమా కూడా అంటే పోటీ అని ఏం లేదు నాకు తెలిసి. పెద్ద సినిమా కూడా ఒక వేరే భారీ అంచనాలు ఉన్నాయి, కానీ పెద్ద సినిమా కూడా ఒక లెవెల్లో ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఈ 2 సినిమాలు కూడా ఒక భారీ ఎత్తులో వచ్చే కలెక్షన్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు పెద్ద మూవీస్ అంటే, బిగ్ మూవీస్ అంటే ఈ 2 పెద్ద అండ్ ఇది ఉస్తాద్ భగత్ సింగ్ 2 మూవీస్ ఉన్నాయి. కానీ మొన్న రామ్ చరణ్ గారు కూడా మళ్ళా ఇద్దరు కవలలు పుట్టారు, మన సాయిరామ్ నాకు నేమ్ ఉంది కదా నేమ్, కానీ అవి అదృష్టంతో ఇట్టు కొట్టాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. వాళ్ళిద్దరు కవలలు పుట్టిన సందర్భంగా అదే విధంగా ఈ పెద్ద సినిమా కూడా ఇట్టు కొడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను.
సో ఫైనల్ గా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ మూవీ గురించి? ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి అన్ని బ్రేక్లు తిరగరాస్తాడు. ఇదే ఇంతటో కాదు, ఇంకా చాలా మూవీస్ చేస్తాడు మన కోసం. అటు రాజకీయం, ఇటు మూవీస్, ఏది ఆపడు, రెండు నడుస్తూనే ఉంటాయి. కానీ కలెక్షన్స్ మాత్రం ఈసారి ఇంకా భారీ ఎత్తులో ఉంటాయి అని అనుకుంటున్నాను.